హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. ఎలక్షన్ కమిషన్ పైన ఒక రేంజ్ లో వ్యతిరేకత వచ్చిన విషయం మనందరికీ తెలుసు. ఇప్పుడు ఆ వ్యతిరేకత తీవ్ర స్థాయికి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అన్యాయం అంతా ఇంత కాదు, కొన్ని అవకతవకలు జరిగాయంటూ ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోవడం జరిగింది. కానీ ఆ క్రమంలో ఆ చేసిన చిన్న మిస్టేక్ ప్రభుత్వాలు మారిపోవడానికి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు దిగజారిపోవడానికి కారణం అవుతుందా అంటే సమాధానం నాయకులే చెప్పాలి. ముఖ్యంగా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ పైన యుద్ధం ప్రకటిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎవరు సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకంటే బీజేపీ ప్రతి ఎలక్షన్స్ ముందు ఓటర్ల లిస్టు తయారు చేయటం, అందుట్లో కాంగ్రెస్ కి ఎవరైతే ఓట్లు వేస్తారో వాళ్ళందరినీ తీసేయటం, ఎవరైతే బీజేపీకి ఓట్లు వేయాలో అనుకుంటున్నారో వాళ్ళందరినీ అక్కడికి పంపించి కొత్త ఓటర్ల లిస్టు తయారు చేయటం, ఇలా పరిపాటిగా ప్రతి స్టేట్ లో అదే చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఎలక్షన్స్ ముందు ఓట్లు సంబంధించిన వాళ్ళని లెక్కించడం, అందులో కాంగ్రెస్ ఓట్లు ఎన్ని ఉన్నాయో చూడటం, అది ఆంధ్రప్రదేశ్లో అయితే వైఎస్ఆర్సీపీ ఓట్లు ఎన్ని ఉన్నాయో చూడటం, అదేవిధంగా ఆ ఓట్లు వారిని ఓటర్ లిస్ట్ నుంచి తీసేసి పక్క రాష్ట్రాల నుంచి కొత్త మందిని తీసుకొచ్చి వాళ్ళని ఓటర్ లిస్ట్ లో జాయిన్ చేసి ఒక 2-3 నెలల్లోనే 20-30 లక్షల కొత్త ఓట్లు యాడ్ చేయడం, ఆ తర్వాత ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి రావడం, ఇది బీజేపీ గవర్నమెంట్ ఆడుతున్న ఆట. సో ఈ క్రమంలో ఆధారాలతో సహా కాంగ్రెస్ గవర్నమెంట్ ఈసీకి డెడ్ లైన్ పెట్టింది. ఇది హైలైట్. ఎలక్షన్ కమిషన్ కి డెడ్ లైన్ పెట్టింది. ఆ డెడ్ లైన్ పెడతాం యొక్క అసలు ఉద్దేశం ఏంటంటే, మా దగ్గర మీరు చేసిన ఎదవ పనులకు సంబంధించిన ఆధారాలన్నీ ఉన్నాయి. ఒక వారమే డెడ్ లైన్, వారం లోపు హర్యానా మహారాష్ట్ర ఎన్నికల్లో ఓట్లు వేసినటువంటి ఓటర్ల డిజిటల్ జాబితా కావాలి. ఓటర్ల డిజిటల్ జాబితా అంటే డిజిటల్ గా రిజిస్టర్ అయినటువంటి వాళ్ళు జాబితా కావాలి. మెషిన్ రీడబుల్ కాపీలు కావాలి. ఇప్పుడు మిషన్ లో ఓట్లు పడగానే ఎవరికేసాడో వస్తుంది కదా, ఆ రీడబుల్ కాపీలు కావాలి. పోలింగ్ రోజున వీడియో రికార్డింగ్ ఫుటేజెస్ కావాలి. పోలింగ్ రోజు ఏదైతే జరిగిందో ఆ రోజు వీడియో రికార్డెడ్ ఫుటేజెస్ కావాలి అంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయటం జరిగింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకు? గలరా, మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, ఒకవేళ మీరు కనుక అవి ఇవ్వకపోతే 1 వీక్ లోపు మేమేంటో చూపిస్తామంటూ కాంగ్రెస్ తిరుగుబావుట ఎగరవేసింది. హర్యానా మహారాష్ట్ర ఎన్నికల్లో దారుణంగా మోసాలు జరిగాయి. దాన్ని బయటకు పెడతానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ట్రై చేస్తుంది. మా అనుమానాలు నివృత్తి చేయాల్సిన అవసరం ఎలక్షన్ కమిషన్ కు ఉంది. అప్పుడే పారదర్శకంగా రాజకీయ పార్టీలు, అదేవిధంగా ప్రజలు ఎన్నికల సంఘం పైన నమ్మకంతో ఉంటాయి. మీరు ఎందుకు అన్ని దాచేస్తున్నారు? ఓటర్ల డేటా అడిగితే ఇవ్వరంట. ఎందుకు ఇవ్వరు? ఓటర్ల డేటా ఎందుకు ఇవ్వరు? ఓటర్లే ఉన్న తీవ్రవాదులా, లేదంటే రా ఏజెంట్లకు సంబంధించిన డేటానా, లేదంటే ఇది హైలీ కాన్ఫిడెన్షియల్ డేటానా? ఓటర్లే కదా. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా ఓటర్లు ఎంతమంది ఉన్నారో తెలుసుకునే హక్కు కూడా పార్టీలకు లేదా అని ప్రశ్నిస్తుంది. అంటే ఇప్పుడు ఓటర్ల డేటా ఇవ్వడానికి నీకేంటి ప్రాబ్లం? ఎలక్షన్ కమిషన్ అందరూ అడుగుతున్నారు, నీకేంటి ప్రాబ్లం? ఓట్లేసిన ఓటర్ల డేటా ఇవ్వడానికి నీకేం ప్రాబ్లం బాస్ అని అడుగుతూ. అయితే అవి గనక వెంటనే ఇవ్వకపోతే, అంటే 1 వీక్ లోపు ఇవ్వకపోతే, ఎన్నికల సంఘం ఏదైతే ఉందో దానికి కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటో చూపిస్తాం, మీరు చేసిన ఎదో పనుల మొత్తాన్ని ప్రజలకు చూపిస్తాం అంటూ 1 వీక్ గడువు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ నాయకత్వం. ఒకవేళ 1 వారంలో గనక మీరు ఇవ్వకపోతే మమ్మల్ని చర్చకు పిలిస్తే మేము మా దగ్గర ఉన్న ఆధారాలతో రావడానికి సిద్ధంగా ఉన్నాం. వస్తే మాత్రం దాన్ని పబ్లిక్ గా, అంటే ప్రజలందరి మధ్యలో కూర్చోబెట్టి అన్ని కెమెరాస్ మధ్యలో ఆ న్యూస్ ని టెలికాస్ట్ చేయాలి. డబ్బా అదుర్స్ కదా, మేము వస్తాం, మీరు రమ్మంటే మా దగ్గర ఉన్న ఆధారాలు తీసుకొని వస్తాం, బట్ మేము వస్తే మామూలుగా రాము. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చేసిన చెత్త పని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అందరు ప్రజలకు తెలియాలి. కాబట్టి మా దగ్గర ఉన్న డేటాని మేము విశ్లేషించి మీ ముందు పెట్టేటప్పుడు అది టెలికాస్ట్ అవ్వాలి, ప్రజలందరి ముందు టెలికాస్ట్ అవ్వాలి. అప్పుడు కానీ ఎన్నికల్లో జరుగుతున్నటువంటి అక్రమాలు బహిర్గతం అవ్వవు. మా వద్ద పూర్తి స్థాయి విశ్లేషణ ఉంది, పూర్తి స్థాయి ఆధారాలు కూడా ఉన్నాయి. 1 వీక్ డెడ్ లైన్ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం డెడ్ లైన్ విధించడం జరిగింది. పోలింగ్ రోజున ప్రతి
స్టేట్ లో పోలింగ్ రోజున 5 గంటల తర్వాత విస్తృతంగా పోలింగ్ జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? అది కాక 600 నుంచి 700 ఓట్లు వేయగలిగినటువంటి ఈవీఎం మిషన్స్ ని 1200కి పెంచారు. ఎలా పెంచుతారు? పర్ పర్సన్ 2 minutes కు ఓటేస్తే గంటకు 30 మంది ఓటేస్తారు. గంటకు 30 మంది ఓటేస్తే 8 గంటల్లో 8×30 ఎంత చెప్పండి? 8×30 ఎంత? 10×30 300 అనుకుందాం. 300 మంది కదా ఒక ఈవీఎం మిషన్ లో ఓటు వేయగలుగుతారు. మనిషికి 2 నిమిషాలు వేయరా? లోక్సభ అదేవిధంగా అసెంబ్లీకి సంబంధించి వేస్తారు కదా 2 నిమిషాలు. మరి 2 నిమిషాల్లో మనం వెళ్ళి ఐడి కార్డు ఇచ్చి మన పైన వేసి అక్కడ నుంచి మనం తీసుకెళ్లి ఈవీఎం మిషన్ లో నొక్కి ఆ తర్వాత ఇంకో దగ్గరికి వెళ్ళి ఇంకో ఈవీఎం మిషన్ నొక్కి బయటకు వస్తాం. 2 నిమిషాలు కాదు, నిమిషానికే అయిపోయింది అనుకున్నాం. 600 ఓట్ల కన్నా ఎవడు ఎక్కువ వేయలేడు కదా. మరి అటప్పుడు ఈవీఎం మిషన్ 1200కి ఓట్లకి పెంచవలసిన అవసరం ఏంటంటూ అడుగుతున్నారు. అంటే ఇష్టం వచ్చినట్టు నొక్కోవచ్చు. ఒక ఈవీఎం మిషన్ లో 1200 సార్ టకటక నొక్కొచ్చు అనమాట. అలా సో 5 తర్వాత పడే ఓట్లతోటి పోలింగ్ శాతం బీభత్సంగా పెరుగుతుంది. దాన్ని ఎలక్షన్ కమిషన్ పోలింగ్ రోజు చెప్పిన డేటాకి నెక్స్ట్ డే చెప్పే డేటాకి కౌంటింగ్ రోజు చెప్పే డేటాకి చాలా వ్యత్యాసం వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందంటూ అడుగుతున్నారు. కొత్త ఓటర్లు ఎవరు? వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు? అసలు ఆ ఓటర్లు రిజిస్టర్ చేయడానికి మీరు ఒక టీంనే పెట్టారు. అంటే 30,000 మందిని ఎప్పటికప్పుడు కావాల్సిన దూరంకి షిఫ్ట్ చేసి వాళ్ళని కొత్తగా యాడ్ చేసి వాళ్ళని మారుస్తున్నారు డబ్బులు ఇచ్చి అనేది ఇక్కడ అభియోగం. మేము అడుగుతున్న ఓటర్ల జాబితా అందించడం తప్ప ఎన్నికల కమిషన్ అన్ని రకాల ప్రతిస్పందనలు, వీడియో లీక్లు, అబద్ధంలో నిమగ్నమై ఉండటం గందరగోళంగా ఉంది. అంటే వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. తెలిస్తే చెప్పుతో కొడతారు కదా ప్రజలంతా. ఇది ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ముందున్నటువంటి చాలా పెద్ద సవాల్. దీన్ని ఇలాగే వదిలేస్తే ప్రజాస్వామ్యం కాలరాచినట్టు. సో కాల్డ్ పెత్తందారులు ఎవడైతే అధికారంలోకి రావాలనుకున్నాడో వాడే దేశ భవిష్యత్తును తాకట్టు పెట్టేవాడు. ఇంక్లూడింగ్ మోడీ అనుకోండి. మోడీ వచ్చిన దగ్గర నుంచి గత 50 సంవత్సరాల్లో కేవలం అందరు ప్రధానమంత్రులు కలిసి ఒక 75 లక్షల కోట్లు అప్పు చేస్తే మన మోడీ గారు ఒక్కరే 188 లక్షల కోట్లు అప్పు చేశాడట. మరి ఆ లెక్కను చూసుకుంటే మోడీ నల్లధనం తేలేదు, ప్రజలకి జాబులు ఇప్పించలేదు, అందరి అకౌంట్ లో 15 లక్షలు వేస్తా అన్నాడు, వేయలేదు. స్పేస్ టెక్నాలజీతో ఎయిర్పోర్ట్లు కడితే కళ్ళ ముందే కుప్పలు కూలిపోయినట్టు కూలిపోతూ ఉన్నాయి. ఇటువంటి దరిద్రమైనటువంటి పరిపాలన, ఇటు దరిద్రమైన నాయకులు నిర్మిస్తూ ఉన్నారు ఈ ఈవీఎంని మేనేజ్ చేయటం. సో దానిపైన పోర్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అన్ని రాష్ట్రాలు కలిసి ఎలక్షన్ కమిషన్ ని క్షమించాలి, ఎలక్షన్ కమిషన్ ని ప్రశ్నించాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇందులో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని కాపాడాలని మనసారా విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.